అమ్మా రామ్మా. శ్రీజ, ఎక్కడికి వెళ్తున్నారు? నన్ను ఇంట్లో ఏ పనులు చేయనివ్వడం లేదు. అదే వదినా, అమ్మ కూరగాయల కోసం వెళ్దామంటోంది, వెళ్ళొస్తాము. నేను వస్తాను శ్రీజ. డాక్టరు విశ్రాంతి తీసుకోవాలి, లేకపోతే పుట్టబోయే బిడ్డకి ప్రమాదమని చెప్పిన తర్వాత కూడా కాయగూరలకొస్తాను, కిచెన్లో పని చేస్తాను అంటే అర్థమేంటి? ఎవరిని ఉద్ధరించడానికి ఇవన్నీ? ఆవిడ ఏ పనులు చేయకూడదని చెప్పాను కదా. ఏ తిప్పలున్నా మనమే పడదాం, ఏ కష్టం వచ్చినా మనమే చూసుకుందాం. ఆవిడ్ని కాన్పు అయ్యేంత వరకు ఇంట్లో నుంచి కదలొద్దని చెప్పు. మనం వెళ్దాం పదా. సారీ వదినా, నువ్వు రెస్ట్ తీసుకో, మేం వెళ్ళొస్తాం. నేను ఆరోగ్యంగానే ఉన్నాను కదా, ఎందుకు వీళ్ళు అలా మాట్లాడుతున్నారు? బేబీకి ఏమవుతుంది? అయినా అంతగా ఆలోచనలు ఏముంటాయి, టెన్షన్స్ ఏముంటాయి? ఏ పని చెయ్యనివ్వకుండా 24 గంటలు కూర్చునే ఉండమంటే ఎలా? ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయిపోయింది, ఇక పెళ్లి చూపులు లేవు, ఓన్లీ పెళ్ళే. మీలాంటి సంధ్య వింధ్యలు 100 మంది వచ్చినా సరే ఈ పెళ్లిని ఆపడం ఎవ్వరి తరము కాదు. మళ్ళీ దేనికొచ్చావు? అత్తయ్య, రాజేష్కి పెళ్లి ఫిక్స్ అయింది. ఆ పెళ్ళి ఆపాలంటే ఒక్క సంధ్య వల్లే అవుతుంది. ఏంటమ్మా, నువ్వు నీ కూతురు బానే ఉన్నారు కదా? సంధ్య పురిట్లోనే బిడ్డను పోగొట్టుకుంది. అదృష్టం కొద్దీ ఆ దేవుడి దయ వల్ల మళ్ళీ తను ప్రెగ్నెంట్ అయింది. పుట్టబోయే బిడ్డని కూడా పుట్టనివ్వకుండా చేస్తావా? నీ ఇంట్లోనేమో ఆనందం ఉండాలి, మా ఇంట్లోనేమో కష్టాలుండాలా? ఏం చేయనత్తయ్య? నువ్విలా పదే పదే వచ్చి నీ కష్టాలను తీసుకొచ్చి మా మీద రుద్దుతూ సంధ్య కడుపులో ఉన్న బిడ్డను కూడా దూరం చేస్తావా? నేనెందుకు దూరం చేస్తానత్తయ్య? ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను మాట్లాడడం కాదు. శ్రీజ, అసలు డాక్టర్ ఏం చెప్పారో ఈవిడికి చెప్పు. వదినా, సంధ్య వదినకి పొద్దున బాలేకపోతే డాక్టర్ వచ్చి చెకప్ చేసి వెళ్లారు. ఎక్కువ స్ట్రెస్ తీసుకున్నా, ఎక్కువ వర్క్ చేసినా మిస్క్యారీ అయ్యే ప్రమాదం ఉంది. గర్భసంచి కోల్పోవాల్సి వస్తుందని కూడా చెప్పారు. అందుకే ఇంట్లో ఏ పనులు చేయించడం లేదు. మెంటల్గా కూడా ఎలాంటి బర్డెన్ ఉండకూడదని డాక్టర్ క్లియర్గా చెప్పారు వదినా. డెలివరీ అయ్యే వరకు తను ప్రశాంతంగా ఉండాలని చెప్పారు. అవునా? నేను ఇప్పుడే వెళ్ళి సంధ్యతో ఆగు. మళ్ళీ నువ్వు తనతో మాట్లాడి నీ కష్టాలు గొడవలు అన్నీ చెప్పి ప్రశాంతంగా ఉన్నదాన్ని కదిలిస్తావా? అసలు నువ్వు కలిస్తేనే సమస్య. ఇప్పుడు నువ్వు వెళ్ళి పెళ్లి గిల్లి అని నీ బాధలన్నీ చెప్తే నీకోసం ఆలోచించినా, నిన్నేదో ఉద్ధరించాలని మీ అత్తయ్యకి ఎదురెళ్ళినా మాకు పుట్టబోయే బిడ్డ దూరం అవుతుంది. నీకు చేతులెత్తి వేడుకుంటున్నాను తల్లి, దయచేసి పుట్టబోయే బిడ్డని మాకు దూరం చేయొద్దు. నువ్వెక్కడి నుంచి వెళ్ళు. నీ సమస్యలు నువ్వే పరిష్కరించుకో, నీ కాపురాన్ని నువ్వే నిలబెట్టుకో. సంధ్య తన కడుపులో ఉన్న బిడ్డనే నిలబెట్టుకోలేంది నీ కాపురం ఎలా నిలబెడుతుంది? ఇది నీ మీద కోపంతోనో ఈర్ష్యతోనో చెప్తున్న మాట కాదు, తన ఆరోగ్యం బాగోలేక చెప్తున్న మాట. నిజంగా నువ్వు నీ స్నేహితురాలి మంచి కోరుకునేదానివైతే సంధ్య ఇంకో బిడ్డనెత్తుకుని అమ్మా అని పిలిపించుకోవాలని కోరుకునేదానివే అయితే ముందెక్కడి నుంచి వెళ్ళిపో. నీ కష్టాలేవి నా కోడలికి తెలియనివ్వకు. పుట్టబోయే బిడ్డని నీ చేతులారా నువ్వు చంపేయకు. చచ్చా, ఏంటత్తయ్య అలా అంటారు? నా ప్రాణం పోయిన ఇలాంటి పనులు చేయను. నా కోసం ఇంతగా ఆలోచించిన సంధ్య గురించి నేను మాత్రం ఆలోచించనా? ఏ బాధ ఉన్నా, ఏ కష్టం ఉన్నా గుండెల్లోనే దాచుకుంటాను తప్ప సంధ్యకి తెలియనివ్వను. నా స్ట్రగుల్ ఏదో నేను పడతాను.
నా సమస్యని నేను సాల్వ్ చేసుకుంటాను. సంధ్య హ్యాపీగా ఉండాలి. శ్రీజ, అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండు. అత్తయ్య, మీరేం కంగారు పడొద్దు. సంధ్య పన్నంటి బిడ్డకి జన్మనిస్తుంది. బిడ్డ పుట్టిన తర్వాత నేనే వచ్చి మీ మొహాల్లోని ఆనందాన్ని నేను చూస్తాను. నా సంధ్య ఎప్పటికీ బాగుండాలి. అదొక బిడ్డనెత్తుకుని అమ్మతనాన్ని ఆస్వాదించాలని కోరుకుంటున్నాను. నా వల్ల ఎప్పుడూ బిడ్డకి సమస్య రాదు, రానివ్వను. నన్ను క్షమించండి అత్తయ్య. వింధ్యవదినకి ఏ బాధ వచ్చినా చెప్పుకోవడానికి సంధ్యవదిన మాత్రమే ఉంది. ఇప్పుడు వింధ్యవదిన ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుందమ్మా? అవన్నీ మనకెందుకే? ఇప్పుడు మన కుటుంబంలో కష్టాల్ని పరిష్కరించుకోవడానికే మనం నానా అవస్థలు పడుతున్నాం. మళ్ళీ కొత్త సమస్యలు తెచ్చి నెత్తిన పెట్టుకోవడం మనకెందుకే? ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ మీ వదిలికి తెలియనివ్వకో. తెలిస్తే అనవసరంగా ఆలోచించి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటుంది. నువ్వు కూడా చెప్పకు, సరేనా? పద, ఆలస్యం అవుతుంది. పద. హలో, ఏం బాబు, నువ్వెందుకు కంగారు పడుతున్నావు? నేను వాణిగారితో మాట్లాడి ఒప్పించాను. పెళ్లి కూతురికి నీ ఫోటో కూడా పంపించానయ్యా. ఇది ప్రేమ వివాహం అని తెలియకుండా అరేంజ్ మ్యారేజ్ లాగా జరిగిపోవాలి, అంతే కదా? నేను మీరు చెప్పినట్టే చేస్తాను. మీ పెళ్ళైపోతుంది, ఇక మీరేం ఆలోచించకండి. నీ పెళ్లి చేసే బాధ్యత నాది. సరేనా? ఉంటారమ్మా. ఓకే. ఈయనంటే ప్రేమ అంటున్నాడు, అరేంజ్ మ్యారేజ్ లాగా పెళ్లి జరిగిపోతుంది అంటున్నాడు. అంటే ఇదంతా అత్త ఆడే డ్రామానా? అమ్మ అత్త చెప్తా. రాధిక, మౌనిక పెళ్లి చేయడం తల్లిగా నీ బాధ్యత, అత్తగా నా బాధ్యత. ఒక రకంగా తను నా కూతురు లాంటిదే. ఒకే మండపంలో 2 పెళ్లిళ్ళు చేసేద్దాం. ఈ అబ్బాయి 100% మౌనికకి మ్యాచ్ అవుతాడు. నువ్వు మౌనిక నొప్పించు, మిగతాదంతా నేను చూసుకుంటాను. అది కాదు వదినా, తను అసలు ఒప్పుకుంటుందా? తను ఖచ్చితంగా ఒప్పుకోవాలి. ఎన్నాళ్ళని ఇలాగే ఉంటుంది చెప్పు? తను పెళ్లి చేసుకుని ఉండుంటే వింధ్యతో మాట పడాల్సొచ్చేదా? పైగా పెళ్లి కాని అమ్మాయిని వదిలేసి పెళ్ళైపోయిన నా కొడుక్కి 2వ పెళ్లి చేయడం ఏంటి అని ఎవరైనా నన్ను అడిగితే అసలు నా దగ్గర సమాధానం లేదు. నువ్వు మౌనికాని ఒప్పించాలి. ఇక మనకు వేరే మార్గమే లేదు. అయ్యో, నా కూతుర్ని రాజేష్కి ఇచ్చి చేద్దామంటే ఇలా లిటికేషన్ పెట్టిందేంటి? వాణికి అనుమానం రాకుండా ఉండడం కోసమైనా సరే ఈ ఫోటోని మౌనికకి చూపించి ఒప్పించినట్టు డ్రామా ప్లే చెయ్యాలి. మౌనిక, మౌనిక, సన్నీ, ఇదిగో ఈ అబ్బాయి ఎలా ఉన్నాడు? నా సంగతి తర్వాత, నీకు నచ్చాడా? ఎందుకు నచ్చలేదు? చాలా బాగున్నాడు. నీ అభిప్రాయం అడుగుతుంటే నువ్వు నా అభిప్రాయం అడుగుతున్నావేంటి? వెళ్ళి మౌనికను కూడా అడుగుతాను. పిచ్చేమైనా పట్టిందా నీకు? కన్న కూతురు దగ్గరికి వెళ్ళి ఆ విషయం ఎలా అడుగుతావు? కూతుర్ని ఆ అబ్బాయి ఎలా ఉన్నాడని అడిగితే తప్పేముంది? అయినా మనం ఏ జనరేషన్లో ఉన్నాం? ఫోటోలు, ఈ డ్రామా అంతా ఎందుకు? వాణి పిన్ని గారిని నమ్మించడం కోసమేనా?
వీడికి తెలిసిపోయిందా? రే, నువ్వు తింగరోళ్ళ కనపడతావు కానీ చాలా తెలివిగలవాడురా. మ్మ్. వదిన కోసం ఇలా యాక్ట్ చెయ్యాల్సి వస్తుంది, తప్పదు మరి. పెళ్లి జరగాలంటే కొన్ని కొన్ని చెయ్యాలి మరి. నేను వెళ్ళి మౌనికకి ఈ అబ్బాయి ఫోటో చూపిస్తాను. మౌనిక, మౌనిక. చూసావా, ప్రేముందన్న విషయం బయటపడితే బాగోదని పెళ్లి సంబంధం వచ్చినట్టుగా వాణిపిని గారి చేత చెప్పిస్తుంది. హ్మ్. ఎంత అన్యాయం చిన్ని. మనం మాత్రం ఏం చేస్తాం సన్నీ? వాళ్ళు అంటే ఊ అనాలి, నో అంటే నో అనాలి. చూడు, పెళ్లి కొడుకు ఫోటో పట్టుకుని ఎలా సిగ్గుపడుతూ వెళ్తుందో. ఈవిడ పెళ్లి కూతురుగా మారి పీటల మీద కూర్చుని తాళి కట్టించుకుంటుంటే అదంతా మనం చూస్తూ ఉండాలి. అమ్మో, నాకైతే అసహ్యం వేస్తుంది. ఈ వయసులో పెళ్ళేంటి? కొంచెం కామన్ సెన్స్ కూడా లేదా? సరేరా. మౌనిక, మీ అత్తయ్య నీకొక సంబంధం చూసింది. అబ్బాయి ఎలా ఉన్నాడో చూడు. బావ పెళ్లి చేసుకునేది ఒకరిని, మరి అత్తయ్య ఎందుకు నా పెళ్లి విషయంలో తొందరపడుతుంది? ఏంటి మమ్మీ, ఎవడో గొట్టంగాన్ని తీసుకొచ్చి నాకు పెళ్లి చేస్తానంటావేంటి? నువ్వు ఇక్కడికి వచ్చింది బావకి నాకు పెళ్లి చేయడానికా? ఎవడో గొట్టంగాన్ని తీసుకొచ్చి పెళ్లి చేయడానికా? పిచ్చి మౌనిక, ఈ రాధిక ఏం చేసినా నీకోసమే చేస్తుంది. ఏం ఆలోచించినా నీకోసమే ఆలోచిస్తుంది. ఇప్పుడు మీ అత్తయ్య నీ గురించి ఇంతగా ఆలోచించి ఇదిగో ఈ సంబంధం తీసుకొచ్చింది. కాదు అన్నావనుకో, ఎందుకు కాదు అంటుంది. నా కొడుక్కి పెళ్లి చేసినప్పుడు నీ కూతురికి ఎందుకు పెళ్లి చెయ్యవు అంటుంది. ఒకవేళ నువ్వు రాజేష్ని ప్రేమిస్తున్నావని, రాజేష్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావని, ఇంకా రాజేష్ని కోరుకుంటున్నావని తెలిస్తే నిన్ను బ్రతకనిస్తుందా? నేను చెప్పేది వింటుందా? చూడు, మీ అత్తగారు ఏదైనా భరిస్తుంది కానీ మోసం చేస్తే మాత్రం అస్సలు భరించదు. ఇప్పుడు వింధ్యని దూరం చేసుకుంటుంది కూడా తను మోసం చేసిందన్న కారణంతోనే. అలా అని ఎవడో గొట్టంగాన్ని తీసుకొచ్చి నా పెళ్లి చేస్తే నేనేమైపోవాలి? అమ్మా, ఇది జీవితం, డ్రామా కాదు. అయ్యో, నాకు తెలిసే డ్రామా కాదు, ఇది జీవితం అని. నీ జీవితం బాగుండాలని ఇదిగో ఈ ఫోటో తీసుకొచ్చి నీకు చూపిస్తున్నాను. ఏం మాట్లాడుతున్నావు అమ్మా? మౌనిక, ఈ రాధిక ఇలాంటివి ఎన్ని డీల్ చేయలేదు. మీ అత్తయ్యకి అనుమానం రాకుండా ఉండాలంటే పెళ్లి పీటల దాకా ప్రిపేర్ అయి ఉండాలి. ఆవిడ ఒకే మండపంలో నీ పెళ్లి మీ బావ పెళ్లి జరిపించాలనుకుంటుంది. నేను రాజేష్కి పెళ్లి సంబంధం ఓకే చేయించి పెట్టింది ఆ అమ్మాయితో పెళ్లి చేయాలని కాదు. చివరి మూమెంట్లో పెళ్లి మండపంలోకి పెళ్లి కూతురు రాదు. ఇక్కడ ఈ పెళ్లి కొడుకు కూడా ఉండడు. పీటల మీద ఆగిపోయే పెళ్లి ముందుకి వెళ్ళడం కోసం, నీ అత్తయ్య తన మాట నిలబెట్టుకోవడం కోసం వేరే గత్యంతరం లేక అప్పటికప్పుడు నీ మెడలో తాళి కట్టమని మీ బావకి చెప్తుంది. జరగబోయేది మాత్రం ఇదే. ఏంటో మమ్మీ, ఒక పక్క బావకి వేరే అమ్మాయితో మ్యాచ్ ఫిక్స్ చేశారు, మరోవైపు నాకు వేరే అబ్బాయితో ఫిక్స్ చేస్తున్నావు. చివరి మూమెంట్లో క్యాన్సిల్ చేస్తానంటున్నావు. ఒకవేళ క్యాన్సిల్ కాకపోతే అక్కడ బావ వేరే అమ్మాయి మెళ్ళలో తాళి కడతాడు, ఇక్కడ సంబంధం లేనివాడు నా మెళ్ళలో తాళి కడతాడు. అమ్మా, ఏ మాత్రం తేడా వచ్చినా నా ప్రాణం పోతుంది. నా కూతురు ప్రాణాన్ని అంత ఈజీగా పోగొట్టుకోను. మీ అత్తని ఎలా డీల్ చేయాలో నాకు బాగా తెలుసు.
మీ అత్తకి అగెయిన్స్ట్గా వెళ్తే ఇదిగో ఇలాగే మిగిలిపోతావు. తనకు అనుకూలంగా ఉన్నట్టు ప్రవర్తిస్తేనే ఈ పెళ్లి జరుగుతుంది. నీ ప్రేమ గెలవాలి, నువ్వు మీ బావని పెళ్లి చేసుకోవాలంటే నేను చెప్పినట్టు విను. పెళ్లి కొడుకుని రమ్మని చెప్తాను, వస్తాడు, అతనితో మాట్లాడు. అమ్మా, నేను పెళ్లి కొడుకుతో మాట్లాడాలి, అతను బైక్ మీద బయటకు వెళ్ళాలి, కాఫీ డేకి వెళ్ళి కాఫీ తాగాలి అని నటించడం నాకు రాదు. నేను బైక్ ఎక్కాలంటే అది బావ బైకే ఎక్కాలి. కాఫీ డేకి వెళ్ళాలన్నా బావతోనే వెళ్తాను, బావ పక్కనే కూర్చుంటాను. నా పక్కన బావ తప్ప ఇంకో వ్యక్తిని ఊహించుకోలేను. ఆ పెళ్లి కొడుకు ఎవరో ఏంటో నాకు తెలీదు. వాడొస్తే ఏం మాట్లాడతావో నువ్వే మాట్లాడి మేనేజ్ చేసేయ్. నా మనసు, నా ఆలోచన అంతా బావ చుట్టూనే తిరుగుతుంది. బావ స్థానంలో నటించడానికి కూడా వేరే అతన్ని నేను ఊహించుకోలేను. దయచేసి ఈ డ్రామాలో నన్ను ఇన్వాల్వ్ చేయకు. నా ప్రపంచంలో ఎంటర్ అవ్వడానికి బావకి తప్ప ఎవ్వరికీ అవకాశం లేదు. అది మౌనికని ఎప్పటి నుంచో నేను ఇష్టపడుతున్నాను. ఇది అరేంజ్డ్ మ్యారేజ్ అని వాణి గారిని నమ్మించారు కదా. నేను నమ్మించాను బాబు, నువ్వేమి కంగారు పడకు, క్లారిటీగా ఉండు. పద. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. నమస్కారం ఆంటీ. మీరు మాకు దూర బంధువులని తెలిసిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మౌనిక నాకు మేనకోడలే కాదు, కూతురు లాంటిది. నా దగ్గరే ఎక్కువగా పెరిగింది. దానికి అమ్మైనా నాన్నైనా అన్నీ నేనే. అది నా మాట కాదందు. అమ్మా, ఒకసారి అమ్మాయి అబ్బాయి మాట్లాడుకుంటే బాగుంటుంది కదా. తప్పకుండా. రాధిక, పెళ్లి కొడుకొచ్చాడు చూడు. ఒక్క నిమిషం అండి. పెళ్లి కొడుకు ఇతనేనా? అత్తయ్యకి కాంబినేషన్. ఓ, డెడ్లీ కాంబినేషన్. ఇది చాలదన్నట్టు పెళ్లి కొడుకు వచ్చాడంట. పెళ్లి కొడుకు ఇక్కడ ఫోటో చూపించారో లేదో వెంటనే పెళ్లి కొడుకుని పిలిపించేశారు. ఎంతైనా ముందే లవ్ కదా. ఇంకా డేటింగ్లు ఎన్నున్నాయో ఏమో. మీ పిన్ని పైకి ఫ్యామిలీ టైప్లా కనబడుతుంది కానీ లోపల చాలా పబ్ టైప్లా ఉంటుంది. ఇప్పుడు ఈ వయసులో ప్రేమాయణం అవసరమా? నేనేం చేయను సన్నీ. అప్పటికి మా పిన్నితో నేను చెప్తూనే ఉన్నాను. మౌనిక, పెళ్లి కొడుకు వచ్చాడు. నా వల్ల కాదు మమ్మీ, నేను వెళ్ళి మాట్లాడలేను. వా, అది కాదే. మీ అత్తని నమ్మించడం కోసమైనా ఒక్కసారి అలా వచ్చి కనిపించు. మెరుపు తీగలాగా అలా వెళ్ళి ఇలా వచ్చేసాయి. ఆహా మమ్మీ, నేను అసలు ఏ తీగలాగా వెళ్ళను. నువ్వేం చెప్పుకుంటావో, ఎలా మేనేజ్ చేసుకుంటావో చేసుకో. వెళ్ళు మమ్మీ, ప్లీజ్ వెళ్ళు. సర్లే, నేనే వెళ్ళి మాట్లాడతాను. హాయ్ రామ్. హాయ్. చూసావా, పెళ్లి కొడుకు వచ్చాడు అనగానే అలా దగ్గరికొచ్చి హాయ్ రామంటూ వగలిపోతూ కొత్తగా పరిచయం చేసుకుంటుంది. వాడి వయసు ఎక్కడా, దీని వయసు ఎక్కడా? కొంచెమైనా బుద్ధి ఉండాలి కదా. దేనికి బుద్ధి లేకపోయినా వాడికైనా బుద్ధి ఉండాలి కదా. ఎలా నచ్చింది? ప్రేమంటే గుడ్డిది అనుకున్నానే గాని ఎడ్డిదని నాకు ఇప్పుడే అర్థమవుతుంది. అమ్మాయి ఏది? చిన్న పని మీద బయటకెళ్ళింది. నీతో అన్ని విషయాలు మాట్లాడదామని పిలిపించాను. మనం కొంచెం అలా బయటకెళ్ళి మాట్లాడుకుందామా? యా, షూర్, పదండి. చూడు, ఇద్దరూ కలిసి ఎంత సరదాగా అలా మాట్లాడుకుంటూ వెళ్తున్నారో. కాబోయే భార్యాభర్తలు కదా.
చూడు చిన్ని, ఇద్దరూ కలిసి ఎంత సరదాగా నవ్వుతూ మాట్లాడుకుంటున్నారో. కాబోయే భార్యాభర్తలు కదా. వీళ్ళ సంగతి చెప్తానుండు. నువ్వు ఇక్కడే ఉండు, ఇది పట్టుకో. నాకు ఒక్కగాని ఒక కూతురు. నా కూతురు ఫూలిష్ గా బిహేవ్ చేస్తూ ఉంటుంది. ఒక్కోసారి కోపం వస్తే వస్తువుల్ని విసిరేస్తూ ఉంటుంది. ఎవ్వరితోనూ మాట్లాడదు. అలాంటి అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకుంటే ఫ్యూచర్లో నీకు ప్రాబ్లం అవుతుందేమో అని ముందు జాగ్రత్తగా ఇప్పుడే చెప్పేస్తున్నాను. అయ్యో పర్వాలేదండి. మౌనిక ఊ అంటే చాలు, నేను తన్ని పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాను. తను నన్ను తిట్టినా పడతాను, కొట్టినా భరిస్తాను. తను హ్యాపీగా ఉంటే చాలు. అయ్యో నీకు అర్థం కావట్లేదు. కాఫీ కాఫీ కాఫీ. ఓ రామ్, ఇదిగో కాఫీ తీసుకో. థ్యాంక్ యూ అండి, మీరు తాగండి. థ్యాంక్ యూ. ఏం లేదు రామ్, పెళ్లి తర్వాత అలకలు గొడవలు నాకు అస్సలు ఇష్టం ఉండవు. అక్కడి దాకా నేను రాణిస్తానా చెప్పండి? ఈ పెళ్లి చేసుకుంటుందే ఏ సమస్యలు లేకుండా ప్రశాంతంగా ఉండాలని. అయినా పెళ్ళయ్యాక అలకలు కోపతాపాలు లేకుండా ఎవరుంటారు చెప్పండి? ఏంటమ్మా మళ్ళీ పెళ్లి చూపులా? పెళ్లి చూపులు కాదురా, పెళ్లి కూడా ఫిక్స్ అయిపోయింది. నీ చేత తాళి కట్టించుకోవడానికి ఆ అమ్మాయి సిద్ధంగా ఉంది. నీ నుంచి మా అమ్మ నిన్ను ఎక్కడ దూరం చేస్తుందోనని నాకు భయం వేస్తోంది. అమ్మ కోరుకున్నట్టు నేను వేరే అమ్మాయి మెళ్ళలో తాళి కట్టాల్సి వస్తే అది నాకు చావుతో సమానం.